ఇది నేరట తుమ్మెదా దున్నేది వారెవర తుమ్మెదా ఇది నేరట తుమ్మెదా దున్నేది వారెవర తుమ్మెదా అమ్మాయి నేనున్న తుమ్మెదా రమ్మని చెప్పని తుమ్మెదా అమ్మాయి నేనున్న తుమ్మెదా రమ్మని చెప్పండి తుమ్మెదా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు షురువైనాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి నేనైతే ఇవాళ కృష్ణా కాలనీలోని 5వ వార్డుకు వచ్చిన ఇక్కడ మీరు చూసిరు కదా అక్క వాళ్ళు జోర్దార్గా స్టెప్పులు ఎట్లేస్తున్నారో. మరి ఎంగిలిపుల బతుకమ్మ కాబట్టి ఈరోజు అక్క వాళ్ళు ఎంగిలిపుల బతుకమ్మ ఏ విధంగా ఆడిరో వాళ్ళని అడిగి అరుచుకుందాం. అక్క నమస్తే. నమస్తే అక్క మంచిగున్నావా? బాగున్నా అక్క. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి ఇలా ఎన్ని రకాల పూలతో వేచినావు బతుకమ్మని? 11 రకాల బతుకమ్మ పేర్చుకున్నాం. అన్ని సంబరంగా చేసుకుంటాను. బతుకమ్మ పండుగ అంటేనే పాట కాబట్టి మీరు బతుకమ్మ పాట ఒక పాడండి అక్క. రమ 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 వియ్యాలో రమనే శ్రీరమ వియ్యాలో ఓ అయ్యయ్యవో దేవ వియ్యాలో వర్జబొమ్మ దేవ వియ్యాలో ఓ నెత్తివిని సూర్యుడా వియ్యాలో నెలవన్నే కడ వియ్యాలో ఓ పాపట్ల సూర్యుడా వియ్యాలో నెలవన్నే కడ వియ్యాలో ఓ పాపట్ల సూర్యుడా వియ్యాలో బాలకుమారుడా వియ్యాలో ఓ విద్రక జల్లలు వియ్యాలో ఓ కూరికిచ్చ వియ్యాలో ఓ ఒకడే మాయన్న వియ్యాలో సూచన్న ఓడాయ వియ్యాలో ఓ వేరుకు ఎంపలు వియ్యాలో తోటలడ్డమాయ వియ్యాలో ఓ ఎరుకు ఎంపలు వియ్యాలో తోటలడ్డమాయ వియ్యాలో చూస్తున్నారు అనుల్లా ఉడత సరోజనక్క కౌన్సిలర్ అంటే 5వ వార్డు ఎంత చక్కగా వాడింది కదా. అసలు బతుకమ్మ పాట కనుమరుగవుతున్న పాట అంటే పాతకాలం పాటలు కనుమరుగవుతున్న టైంలో అక్క అయితే సూపర్గా అంటే చాలా మంచిగా వాడింది. అక్క నిజంగా మస్తు వాడినావు. అక్క చెప్పక్క, నువ్వు కౌన్సిలర్ కదా, మరి మీ ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు ఎంగిలిపుల బతుకమ్మకి? ఎంగిలిపూల బతుకమ్మక అన్ని తీర్ల పువ్వులు తెచ్చుకున్నాం అన్ని తీర్ల బతుకమ్మ సంతోషంగా పేర్చుకున్నాం, సంతోషంగా ఆడదాను. అక్క చెప్పు చెల్లి, నువ్వు చెప్పురా. నీ పేరేంటిది? మనుశ్రీ. ఎన్నో క్లాస్? 3rd. బతుకమ్మ గురించి తెలుసా నీకు? తెలుసా? ఆడుతావా? ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తెలియదా నీకు? మమ్మీ చెప్పదా? మమ్మీనేనా? అమ్మమ్మనా? అమ్మమ్మని చెప్పి అరుచుకో, తెలుసుకో, ఓకేనా? సరేనా? ఏంటిది అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా అసలు ఏం చేస్తారు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజిస్తారు కదా బతుకమ్మని. అసలు దాని ప్రత్యేకత ఏంటి ఒకసారి చెప్పండి. మీకు తెలిసిందే చెప్పండి.
మూడొద్దుల్లో ముద్దపప్పు చేసుకుంటాం. మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు చేసుకుంటాం. నాలుగో రోజు నానబియ్యం చేసుకుంటాం. ఐదో రోజు అట్లా బియ్యం అని చేసుకుంటాం. ఆరో రోజు అర్యం అయిపోతుంది. ఇక ఏడో రోజు ఏదో పెసరు సత్తా ఏదో చేసుకుంటాం. ఎనిమిదో రోజు ఒకటి చేసుకుంటాం. తొమ్మిదో రోజు 9 సద్దుల బతుకమ్మ 9 తీర్లు చేసుకుంటాం మేము. సద్దులు అన్ని సీట్లు మొత్తం పల్లీలు నువ్వులు నైవేద్యంలాగా చేసి దేవునికి సమర్పించి బతుకమ్మ ఆడుకొని వస్తాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు, ఇప్పుడు ఒక్కొక్క బతుకమ్మ పండుగ రోజు అంటే ఇప్పుడు ఎంగిలిపుల బతుకమ్మ రోజు ఒక నైవేద్యం, అంటే అటుకుల బతుకమ్మ రోజు ఒక నైవేద్యం, అంటే ఒక్కొక్క నైవేద్యం పెడతారా, అట్లా పెడతారా, వేరే వేరే ఉంటాయా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు చేసుకుంటాం. లాస్ట్ రోజు 9 తీర్లు చేసుకుంటాం. 9 తుల్ల సీట్లు చేసుకుంటాం. అన్ని గౌరమ్మకి పెట్టి నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. నైవేద్యంగా పెట్టి పూజిస్తాం. పూజించి దీపం పెట్టుకుంటాం. ఊదుబాతులు ముట్టించుకుంటాం. గోబాతులు ముట్టించుకుంటాం. అన్ని ముట్టించుకొని 9 తీర్ల నైవేద్యం పెట్టుకుంటాం సీట్లు చేసుకొని. విన్నరానుల అక్క ఏమన్నదో, అసలు కృష్ణ కాలనీ 5వ వార్డుల చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అంగరంగ వైభవంగా మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆడిరు, మంచిగా ఆడిరు. నిజంగా అక్క, నిజంగా మీకు ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో జర్నలిస్టు నరేష్తో స్వాతి, ఆర్బీ న్యూస్.